ఏపీలో టీడీపీ జనసేన కలిసినా కూడా అధికారం ఆ పార్టీది కాదన్న సంగతి మరోసారి రుజువైంది. ఇప్పటికే టైమ్స్ నౌ సహా పలు జాతీయ సర్వే సంస్థలన్నీ ఏపీలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని కుండబద్దలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి మరో ప్రముఖ మీడియా సంస్థ కూడా ఏపీలో వైసీపీది అధికారం అని తేటతెల్లం చేసింది. జన్మత్ పోల్స్ ఈ జాతీయ సర్వే మీడియా సంస్థ ఇటీవల తెలంగాణ ఎన్నికలను 100% అంచనా వేసింది. ఈ సంస్థ చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 63 సీట్లు సాధిస్తుందని, బీఆర్ఎస్ 45 నుంచి 47, బీజేపీ 4 నుంచి 5, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు, ఇతరులు 1 నుంచి 2 సాధిస్తాయని జన్మత్ పోల్స్ అంచనా వేసింది. ఈ అంచనా 100కి 100 పాళ్ళు నిజమైంది. ఇప్పుడు ఇదే సంస్థ ఏపీ ఎన్నికలకు ఇంకా 4 నెలల ముందర సంచలన సర్వేను బయటపెట్టింది. అది వైరల్ అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ 116 నుంచి 118 గెలవనుందని జన్మత్ పోల్స్ స్పష్టం చేసింది. కూటమి కట్టినా సరే టీడీపీ ప్లస్ జనసేన కేవలం 46 నుంచి 48 ఓట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. చంద్రబాబు పవన్ల ఆశలు అడియాసలవుతాయని కుండబద్దలు కొట్టింది. ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే రానున్న 2024లో జగన్ సీఎం అని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా టీడీపీ జనసేన కలిసినా కూడా ఏపీలో అధికారం దక్కదని, ప్రజానాడి మొత్తం ఏపీలో వైసీపీకే మొగ్గు ఉందని తెలుస్తోంది.